ఈ 5 ఏళ్లే కాదు, దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసే ఉంటాయని, ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని, అలాగే దశాబ్ద కాలం పాటు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉందని చెప్పడానికి కారణం ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుందని, ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కీలకమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. మండల కేంద్రమైన శంకవరం పార్టీ అధ్యక్షుడు మేకల కృష్ణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల స్థాయి కమిటీలు ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, వ్యూహం నాకు వదలండి, మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో, మరీ ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు కానీ పడుతున్నటువంటి కష్టాలపై ప్రభుత్వాలను నిలదీయాలని ప్రయత్నించాలంటూ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారని అన్నారు. జనసేన పార్టీ నాయకులు కానీ, జన సైనికులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరూ నిరుత్సాహపడాల్సిన పని లేదని, మీరు చేసే కార్యక్రమాలు ఏమున్నాయో రాష్ట్ర కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని ఆయన అన్నారు. అందరికీ తగిన స్థానం ఉంటుందని, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. శంకవరం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిగా మేకల కృష్ణను నియమిస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అనే బాబు నియామక పత్రాన్ని అందజేశారు. సుమారు గ్రామస్థాయిలో 20 మంది కమిటీని ఏర్పాటు చేసి వారందరికీ నియామక పత్రాలను ప్రతిపాడు పార్టీ ఇన్ఛార్జి వరకుల తమ్మిబాబు, జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు కలిసి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడుతూ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు పార్టీ వ్యవహరించాల్సిన పద్ధతులపై వారికి వివరించారు. జనసేన పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నా వంతుని కృషి చేయడమే కాకుండా ప్రతి జన సైనికుడిని గుర్తించి జనసేన పార్టీలో ఇంకా బలంగా పనిచేయడానికి వారికి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా కమిటీలు ఉన్నాయి. మాకు జిల్లా కమిటీ ఉంది, అన్ని కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి. కాకపోతే గ్రామాన కూడా ప్రతి గ్రామాన జనసేన కమిటీ ఒకటి ఉండాలి అనేటువంటిది కృతనిశ్చయంతో ఈరోజు శంకవరం మండలంలో శంకవరం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ కూడా గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేకల కృష్ణ గారు కూడా ఈరోజు శంకవరం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకోవటం, ఇంకా వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం. కాకినాడ జిల్లా అంటేనే జనసేన పార్టీ అడ్డా అనేటువంటిది మరొకసారి తెలియజేసే విధంగానే జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి జిల్లా కమిటీలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా తమ్మయ్యబాబు గారు, మీ అందరికీ ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు పెంటకోట మోహన్ గారు కానీ, లేకపోతే శేషారావు గారు కానీ, అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి బాబీ గారు, మీ అందరికీ సుపరిచితులు, కత్తిపూడి బాబీ గారు అందరికీ సుపరిచితులు, వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే పెద్దలు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు కానీ, అలాగే కత్తిపూడి సుబ్రహ్మణ్యం గారు, పత్తిపాడు జ్యోతి గారు, దళే జ్యోతి గారు, సుభాష్ గారు, అలాగే నెల్లిపూడి నుంచి బుజ్జి గారు కానీ, అందరూ ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో ఏ సీటు తీసుకున్నా ఆ అభ్యర్థి గెలుపొందే విధంగానే జనసేన పార్టీ పనిచేస్తూ ఉంది. అలాగే జన సైనికులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఇది కేవలం ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి కాదు. ఒక పక్కన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసే పోటీ చేస్తారు. ఖచ్చితంగా దశాబ్ద కాలం పాటు కూడా ఈ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోతా ఉంది. అలాగే జన సైనికులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు నిరుత్సాహపడతారు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నాయో వీటిల్లో కానీ, దేవాలయాల్లో కానీ, హాస్పిటల్స్ కమిటీలో కానీ, అన్ని కమిటీల్లో జనసేన కార్యకర్తల భాగస్వాములు అవుతారు. ఇది పదవుల కోసం కాదు, ఈ భాగస్వామ్యం ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలు అయినటువంటి పోయిన గత ప్రభుత్వం ఖజానా పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ ధైర్యంగా
మొన్న ఇచ్చినటువంటి పెన్షన్ చూస్తే 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి 90% మందికి ఒక్క రోజులోనే పంచిపెట్టేటువంటి ఘనత ఈ కొత్త ప్రభుత్వాలు. రాబోయే రోజుల్లో అంతా అభివృద్ధి సంక్షేమం పాలనలో జరుగుతుంది. ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో జగన్మోహన్ రెడ్డి పోయి కొత్త ప్రభుత్వం రావాలి, కూటమి రావాలని ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరణ చేయడం కోసం మరి ఏదైతే కూటమిలో భాగంగా మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ మంత్రి కేటాయించడం, దాంట్లో భాగంగా ఆయన జిల్లా వ్యాప్తంగా పీడిఎస్ బియ్యాన్ని ఎక్కడైతే అక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వారందరినీ కూడా సీజ్ చేయించడం, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ప్రతి దిక్కున జనసేన పార్టీ ఉండే విధంగానే పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పక్క గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటిదే ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా మార్పు కనపడుతుంది పిఠాపురం నియోజకవర్గం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మార్పు చూడబోతూ ఉన్నారు. దానికోసం జనసేన పార్టీ నా వంతు బాధ్యతగా నియోజకవర్గ ఇన్ఛార్జీలనే కాకుండా జిల్లా కమిటీలో ఉన్నటువంటి పెద్దలను కానీ పార్టీకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ఏ ఒక్కరిని మర్చిపోకుండా కలవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తా ఉన్నాం. వారం రోజుల లోపలనే మళ్ళీ జిల్లా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. నూతన కమిటీలకు కూడా శ్రీకారం చుట్టమని చెప్తా ఉన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్గా ఈరోజు మన కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శంఖవరం మండలంలో జిల్లా అధ్యక్షుడిగా నన్ను ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తమ్మయ్యబాబు గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. దానికి కారణం ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. బలంగా ఉందని చెప్పడానికి కారణం కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని పవన్ కళ్యాణ్ గారు సూచించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాకినాడ పార్లమెంటు స్థానాన్ని జనసేన కైవసం చేసుకోవటం, అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరూ గెలుపొందినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి పంతం నానాజీ గారు కూడా శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఏదేమైనా ఇక్కడ పార్లమెంటు స్థానాన్ని తీసుకోవటం, 2 అసెంబ్లీ స్థానాలు కూటమిలో భాగంగా తీసుకున్నప్పుడు 3 స్థానాలని కాకినాడ జిల్లాలో గెలుపొందడం జనసేన పార్టీకి మేము అందరూ చాలా గర్వపడతాం. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తూ ఉన్నారు, వ్యూహం నాకు వదలండి, మీరు ప్రజాక్షేత్రాల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏం ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ పడుతున్నటువంటి కష్టాల మీద మీరు ప్రభుత్వానికి మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగానే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా, ఒక పక్క వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అనునిత్యం ప్రజల్లో ఉండి మీరు దానికి ఉదాహరణే కరోనా సమయంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు రానప్పటికీ జన సైనికులందరూ ధైర్యం చేసి కరోనా సమయంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ కాయగూరలు కానీ అన్నీ కూడా ప్రజల దగ్గర చేరడానికి ప్రజాక్షేత్రంలో భాగస్వాములు. అలా చెప్పుకుంటూ పోతే జన సైనికులు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఈ దశాబ్ద కాలం పాటు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే కాకినాడ జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం